హలో, ఈరోజు బీచ్కి వెళ్తున్నాం. సమ్మర్ కదా, ఇంట్లోనే ఉండి బోర్ కొడుతుంది. ఇంక అట్లా బీచ్కి వెళ్ళిపోయాం. మా కజిన్స్, నేను, మా విజయ్, మా శశి, నేను రైన్ పోతున్నాం బీచ్కి. ఇంకా మా అత్త, ఏమత్త అంత స్లోగా వస్తున్నావు, ఫాస్ట్గా రా అన్నాను. అన్నమే తడవు, మా అత్త నాకంటే ముందెళ్ళిపోతుంది రైనా. ఇక నేను, శశి, మా విజయ్ ఏదో కుళ్ళు జోకులు వేసుకుంటూ పోతా ఉన్నాము. ఈ విజయ్ గడు ఎన్నిసార్లు తీస్తాడు వీడియో అని అరుస్తూ ఉన్నాడు. ఈలోపు బాబా టెంపుల్ వచ్చింది. బాబాకి దండం పెట్టేసుకొని ఇంకెక్కడ ఆగకుండా వెళ్ళిపోతూ ఉన్నాము. ఇంకట్లా మాట్లాడుకుంటూ పోతూ ఉన్నాము. ఈ బీచ్ ఎక్కడో తెలిస్తే కామెంట్ చేయండి, లేదా లాస్ట్లో నేనే చెప్తాను. వెళ్ళేదో అంతా ఇవే ఉన్నాయి, ఈజీగా కనుక్కోవచ్చు తెలిసిన వాళ్ళైతే, నెల్లూరు వాళ్ళైతే. ఇంకట్లా ముందుకు వెళ్ళాము. ఇక్కడ చాలామంది వస్తారనుకున్నాం, కానీ సమ్మర్ కదా, ఎండకి ఎవ్వరు రాలేదు. అక్కడేదో పైన తిరుగుతూ ఉందని తీసాను వీడియో. అదేం తిరుగుతుందో అదేంటో కూడా తెలియదు. ఇంకా బీచ్లోకి వచ్చేసాం. నేను, విజయ్ గారు ఫస్ట్ ఒక సెల్ఫీ తీసుకున్నాం. ఇంకా నేను బీచ్లోకి వెళ్ళి ఈత కొట్టేద్దాం అనుకున్నా, కానీ ఈత రాదని ఆగిపోయా. కానీ మునగడం మాత్రం పక్కా. మీరు కూడా వచ్చేయండి, మునిగేద్దాం. ఇంకేముంది, అట్లా మునుగుదామని పరిగిస్తూ వెళ్తున్నా. వీళ్ళేమో బీచ్లో పరిగెయకూడదురా అంటున్నారు. అందుకే వాళ్ళు షాక్ అయిపోయేటట్టు ఒకటి చెప్పాను వాళ్ళకి. బీచ్లో ఎట్లా నడవాలంటే ఇట్లా చిన్నగా అడుగులు అడిగేసుకొని నడవాలని చెప్పాను. ఇంకా చెప్పులు ఇప్పేసి ఇంకా మునుగుదామని స్టార్ట్ అయిపోయా. మా గణేష్కి చెప్పాను వీడియో తీరా అని. సరే తీస్తానని చెప్పాడు. ఇంకట్లా బీచ్లో తిరుగుదామని చూస్తూ ఉన్నాము. ఎక్కువ ఎండ ఉందని మా అత్తేమో థమ్సప్ తెచ్చిచ్చింది. థమ్సప్ తాగేసా. థమ్సప్ తాగేసి కొంచెం ఇచ్చిల్ చేశాను అనుకో. మా అత్త వచ్చింది, ఏం చేస్తున్నావురా అని. ఇంకా బీచ్లో ఫస్ట్ నేనే వెళ్ళాను, మా కజిన్స్ ఏమో అక్కడే ఉండిపోయారు. వీడియో తీసుకుందాం. మునిగేసి వచ్చాను, బట్టలన్నీ తడిచిపోయాయి. ఇంకక్కడ గవ్వలు అవన్నీ ఉంటాయి, అన్నీ పక్కన పెట్టేసాం. ఇంకా మాట్లాడుకుంటూ కజిన్స్ కూడా వచ్చేసారు. అందరూ మునిగాం. చాలాసేపు మునిగాం, ఈజీగా ఒక 1 అవర్ దాకా మునుగుంటాం. నేనైతే బీచ్లో మునగడం కంటే పరిగెయడం ఎక్కువసేపు పరిగెత్తాను. ఎక్కువ పరిగెత్తూనే ఉన్నాను. అందరూ షాక్ అయిపోయారు. అక్కడ ఇప్పుడు మునగడానికి వచ్చాడా, పరిగెయడానికి వచ్చాడా అంటున్నారు. ఇంకా కుక్క కూడా మాతో ఎంజాయ్ చేస్తుంది సమ్మర్లో బీచ్ దగ్గర. ఇక్కడ ఎవరో మాట్లాడుకుంటూ ఉన్నారు, గొడవ వేసుకుంటున్నారు. వీళ్ళేం తలకాయ నొప్పి, నేను మట్టి ఎత్తుకోమని కొట్టడానికి. మళ్ళీ వాళ్ళని నేను కొట్టలేనులే, నా పర్సనాలిటీగా వెనక్కి వచ్చేసా. ఇంకట్లా వీడియో తీసుకుంటుంటే బీచ్ దగ్గర డబ్బులు కనిపించి తీసుకుందాం అనుకునే లోపల మా శశిగాడు ఏమో తీసుకోబక్కరా ఎన్ని అన్నాడు. ఎందుకో తెలుసు కదా మీకు. ఇంకేముంది, ఇంకా టైం ఉంది కదా అని మళ్ళీ బీచ్లోకి పరిగెచ్చా. బీచ్లో అయితే భలే మునిగాము. ఎంతసేపు మునిగామంటే అంతసేపు మునిగాం. వీడేమో కొన్ని పోజులు చెప్తున్నాడు, ఎట్లా ఎగరాలి, ఎట్లా ఫోటోలు తీసుకోవాలని. అవన్నీ ట్రై చేస్తే కానీ ఒకటే నాకు రాలేదు. ఈ లోపల ఒక షిప్ వచ్చింది. ఆ షిప్తో ఒక ఫోటో తీసుకున్నాం. నేను ఆ షిప్ కానీ డ్రైవ్ చేస్తే ఎట్లా ఉంటుంది చెప్పండి. అసలు డ్రైవ్ చేస్తాను ఆ షిప్ నేను. ఇంకా బీచ్లో అలాగా బీచ్ వైబ్స్ అని రాద్దాం అనుకున్నా, రాసేసా. ఆ బీచ్ వైబ్ అనేది చూశాను. మళ్ళీ వాటర్ కొట్టుకుని వెళ్ళిపోయింది. ఇంకేం చేద్దాం, వాటర్ వస్తూనే ఉంటాయి కదా అక్కడికి. ఈ గణేష్ గడే వద్దాగా కదా నువ్వు రాసింది అంటున్నాడు. ఇంకా మా అత్తయ్య వాడు కూర్చొని లోపలికి వెళ్ళబాకండి, మునక్కండి, లోతుంటుంది అని అరుస్తూ ఉంది. ఇందుకే ఇదే బీచ్ చెప్పలేదు కదా మీకు, కృష్ణపట్నం పోర్ట్ దగ్గర ఈ బీచ్. మీరు ఒకటి గమనించారా, ఈ బీచ్లో నేను ఎన్నిసార్లు ఎగిరిపడ్డానో గమనించండి ఒకసారి. ఇప్పటి నుంచైనా గమనించండి. మినిమం ఒక 5 times అయినా పడునంట. మా గణేష్ వీడియో తీస్తూ ఎన్నిసార్లు పడతావరా అని అడుగుతూనే ఉన్నాడు. నాకు అదొకటే తప్ప ఇంకేం రాదు బీచ్లో ఏం చేయాలి. మీరు కూడా అలాగైతే కామెంట్ చేయండి. ఇంకేముంది, మా శశి వాళ్ళు పాటలు పెట్టారు, ఆ పాటలు వింటూ ఉన్నాము. మీరు బీచ్కి వెళ్ళండి బ్రో. ఈ సమ్మర్లో ఇంట్లోనే ఎట్లా ఉంటారు, ఈవినింగ్ అయినా వెళ్ళండి, మార్నింగ్ అయినా వెళ్ళండి. మాలాగా ఆఫ్టర్నూన్ అయితే రాగాకండి, ఈ ఎండకి చచ్చిపోతారు ఇక్కడే. ఇంకేం చేస్తాం, ఇదే టైంకి వచ్చాం. మళ్ళీ రేపు ఊరికి వెళ్ళిపోవాలని ఇక్కడే మునుగుతూ ఉన్నాం ఈవినింగ్ వరకు. ఇంకట్లా మునిగేసి మొత్తం మళ్ళీ థమ్సప్ తెచ్చింది, థమ్సప్ తాగేసి ఇంకా రిటర్న్ అయిపోదాం అనుకున్నాము. ఈ లోపల లాస్ట్లో ఫైనల్ ఒక వీడియో తీసుకుంటుంటే శశిగాడు వస్తున్నాడు చూడండి. ఆ ప్యాంట్ ఎట్లా ఎత్తుకొని వస్తున్నాడు చూడు. ఇంకా విజయ్ గారికి మళ్ళీ బాయ్ చెప్పేసి కేక్ జ్యూస్ తాగేసి ఇంటికి వెళ్ళిపోయాం. బాయ్.